సో ద పాయింట్ ఏంటంటే ఏ యాక్షన్ అన్నా కూడా అంటే నేను మిలిటరీ యాంగిల్ నుంచి చెప్తాను, బికాజ్ నేను మిలిటరీ సర్వీస్ చేశాను కాబట్టి ఐ విల్ స్పీక్ ఫ్రమ్ దట్ యాంగిల్. లీగల్ ప్రొసీడింగ్ ఏదన్నా కూడా వ్యత్యాసం ఉండదు. గొప్ప పేద, ముసలి, చిన్న ముతక, లేకపోతే ఆడ మొగ అనేది ఉండదు. ఒక యాక్షన్ ఉంటుంది, దానికి లీగల్ ఇంప్లికేషన్ ఉంటుంది, దాన్ని బట్టి నడుచుకోవాల్సింది ఉంటుంది. అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ ఫ్రమ్ పోలీస్ నుంచి, దాని తర్వాత కోర్ట్స్ నుంచి, దాని తర్వాత మళ్ళీ జైళ్ళ దాకా, వాటి మీద అవి ఇంపార్షియల్ గా ఎవరిని అంటే గొప్ప పొలిటీషియన్ కాదు, కామనర్ కాదు. సో సరే, ఇతని క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని మీద 20 కేసులు ఉన్నాయన్నారు ఒక న్యూస్ ఆర్టికల్ అంటుంది, రేప్ కేసులు కూడా ఉన్నాయంటారు, కొందరేమో పాస్కో కేసులు ఉన్నాయంటారు. అటువైపు నుంచి వాదించే వాళ్ళు ఏమంటారు, అవన్నీ ప్రూవ్ కాలేదంటారు. సో అదొక వేరే విషయము. తల్లి కడుపు కోత అని ఇంకోళ్ళు అంటారు. తల్లి కడుపు కోత అంటే తల్లి మరి అన్ని కేసులు ఉన్నప్పుడు పిల్లోడిని ఏం చేసింది? పిల్లోడిని మంచి దారిలో పెట్టాలి కదా. సో తల్లిదండ్రులకు ఆ బాధ్యత కూడా ఉంది కదా. లేకపోతే వాడు పిల్లోడు తప్పులు చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ కేసులు ఉన్నప్పుడు పోలీసులకు అప్పగించాలి. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, మా పిల్లోడు తప్పు లేదు, ఇన్వెస్టిగేట్ చేసి వదలండి. లా ఎన్ఫోర్స్మెంట్ అది చేయలేదు. ఇప్పుడు పిల్లోడు కనిపించట్లేదు కాబట్టి తల్లి కడుపుకోత కనిపిస్తుంది అందరికి. సో అది కూడా పక్కన ఎమోషన్స్ పక్కన పెట్టామంటే దీనిలో ఒక డిఫరెంట్ టేక్ ఉందండి. అంటే మనము పోలీస్ ఏదైతే లాని రక్షించాలో, రైట్ దారి పట్టించాలో, ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేసి పేరెంట్స్ కి ఎటువంటి యాక్సెస్ లేకుండా చేస్తే మాత్రము లీగల్లీ దట్ ఈస్ రాంగ్ అండి. ఒక నెల రోజుల దాకా పేరెంట్స్ కి వాళ్ళ కొడుకు క్రిమినల్ అయినా అవ్వచ్చు, టెర్రరిస్ట్ అయినా అవ్వచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ కోర్ట్ ఆర్డర్ ఉంటేనే కానీ ఇతన్ని పబ్లిక్ లో ఇతని వేర్వితో అంటే ఎక్కడ ఉన్నాడనేది డీటెయిల్స్ పబ్లిక్ లో తెలిస్తే నేషనల్ సెక్యూరిటీకి ఇష్యూ ఉంది, లేకపోతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇష్యూ ఉందని కోర్ట్ డైరెక్షన్ ఉంటేనే కానీ, జ్యూరిస్డిక్షన్ అథారిటీ ఉంటేనే కానీ పోలీసులకి వాళ్ళ వేరే బోర్డ్స్ దాచే హక్కు లేదండి లీగల్లీ. సో లీగల్లీ చూసారంటే నెల రోజుల నుంచి పేరెంట్స్ కి ఒకవేళ అతని జాడ తెలియట్లేదంటే మాత్రము లీగల్లీ దట్ ఈస్ రాంగ్ అండి. మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే పోలీస్ క్లారిఫై చేసిందా లేదా, నేను ఈ కేసుని ఎక్కువ డీప్ గా చదవలేదు, సో నేను మీకు అంత డీప్ గా మాట్లాడలేను. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే వచ్చిన రిపోర్ట్స్ బట్టి, నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ బట్టి, పేరెంట్స్ మాకు యాక్సెస్ లేదు, మా పిల్లోడు ఎక్కడున్నాడో తెలియట్లేదు అంటే మాత్రం ఇట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ ది గ్రాస్లీ రాంగ్ ఫ్రమ్ ది లీగల్ అథారిటీస్ అండి. అంటే లీగల్ అథారిటీస్ అంటే ఇక్కడ మీ పోలీస్ అథారిటీస్, మన పోలీస్ చేసినది. సో ఇప్పుడు కోర్టే కాగ్నిసెన్స్ తీసుకుని ఒక క్లారిటీ ఇవ్వమంది అని చెప్పింది అంటే దెన్ హ్యాబియస్ కార్పస్ అన్నారు మీరు. 29 లోపు ప్రవేశపెట్టడానికి డెడ్ లైన్ కూడా పెట్టింది కోర్టు. కరెక్ట్, డెడ్ లైన్ కూడా పెట్టింది. సో కోర్టు ఇంటర్వ్యూన్ చేసేదాకా వచ్చిందంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సడన్లీ కోర్టు ఇంటర్వ్యూన్ చేసిందంటే, జనరల్ గా కోర్టు ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయ్యి కోర్టులో కేసు లాడ్జ్ అయ్యేంత దాకా కోర్టు ఇంటర్వ్యూన్ చేయదు. కోర్టు ఇంటర్వ్యూన్ చేసింది అంటే, కాగ్నిసెన్స్ తీసుకుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ సమ్వేర్. సో సిఐని సస్పెన్షన్ చేయడంతో సరిపోతుందా అంటే, ఎట్లా అయితే అతని మీద 20 కేసులు ఉన్నా అవి ప్రూవ్ కాలేదని అంటున్నామో, అట్లానే సిఐ తప్పు చేశాడని కూడా ప్రూవ్ కాలేదు. బట్ సిఐ లీగల్ ప్రొసీజర్ ని వైలేట్ చేశాడని మాత్రం ఉంది క్లియర్ గా. నెల రోజుల దాకా అతను ఎక్కడున్నాడు, లీగల్ ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఎఫ్ఐఆర్ లో ఏం డాక్యుమెంట్ చేశాడు అని వచ్చేంత దాకా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉండే పొజిషన్ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ అండి. అతన్ని కూడా, సిఐని కూడా గిల్టీ ఇదివరకులో ఏం చేశాడు, లా అనేది హిస్టరీ మీద ఉండదండి. ఇతను ఇదివరకు 20 మర్డర్లు చేశాడు, ఇప్పుడు 21వ మర్డర్ చేశాడు. 21 మర్డర్లో అతనికి శిక్ష పడింది, ఇప్పుడు 21వ మర్డర్ చేశాడు కాబట్టి, ఇది చేశాడనే అలిగేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉరిశ చేసేద్దాం అని అన్నది ఏ కోర్టు. 21వ మర్డర్ ని కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది మీకు. అట్లాగే ప్రొసీజర్ వైలేట్ చేశాడు, తప్పు దానిలో గ్యారంటీగా ప్రొసీజర్ వైలేట్ చేశాడు కాబట్టి అతని మీద టెంపరీ యాక్షన్ అంటే అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎందుకు చేశారు? అతన్ని ఈ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా తప్పించారు. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ లో అతను తప్పు చేశాడు, విల్ఫుల్ గా వైలేట్ చేశాడు అని చెప్తే దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వం తప్పండి, క్లియర్ గా ప్రభుత్వం తప్పు, పోలీసులు తప్పు. కానీ ఎలా అయితే అతన్ని నిందితుడిని మనము నేరస్తుడు కాదు, అతని మీద ప్రూవ్ కాలేదు అంటున్నామో, అలాగే సిఐ మీద కూడా ఇప్పటిదాకా సిఐ నేరస్తుడని ప్రూవ్ కాలేదు. సిఐ తప్పు చేశాడని మాత్రమే తెలిసింది. అందుకని తప్పు చేశాడో లేదో తెలుసుకోవడానికి అతన్ని తప్పించారు. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమొస్తుందంటే, పరమేశ్వరన్ గారు, సిఐ నాగరాజు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారని, అంటే ఇంకొక పర్సన్ కూడా సెల్ఫీ వీడియో తీసుకుని కూడా చనిపోవడం కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది కదా. అది ఆ వీడియో కూడా బయటకు రావడంతో మరి ఎంత జరుగుతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం, ఎందుకు ఆయన కొమ్ము కాస్తుంది అనేది కూడా ఒక అంశంగా లేవనెత్తున్నారు. కరెక్ట్ అండి. సో అతన్ని ఆ వీడియో వచ్చినప్పుడు కంప్లైంట్ లాడ్జ్ అయిందా, ఎవరైనా కంప్లైంట్ చేశారా, ఎవరైనా కాగ్నిజెన్స్ తీసుకున్నారా, అతను
పోలీస్ అనే అథారిటీ, ఏ అథారిటీ ఉన్న ఏజెన్సీ కూడా రూడ్ గా బిహేవ్ చేయకూడదండి సివిలియన్స్ తోటి. సివిలియన్స్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది. మేము పోలీస్ దగ్గరికి వెళ్తే వీళ్ళు మా పనులు రిజాల్వ్ చేస్తారని. వాళ్ళ రిప్యుటేషన్ ఎలా ఉందన్నది అది వేరే విషయం, సిస్టమ్ కరప్ట్ ఉందా అనేది అది వేరే విషయం. బట్ సివిలియన్స్ అనగా ఇప్పుడు నేను కూడా ఒక సివిలియన్, నాకు కూడా హోప్ ఉంటుంది. రేపు పొద్దున్న నాకు ఇష్యూ వచ్చిందంటే నేను పోలీస్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు, ఎటువంటి పార్షాలిటీ లేకుండా రిజాల్వ్ చేస్తారని హోప్ ఉంటుంది. సో ఇదివరకు అతను చేసిన కేసులో అతని మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, అసలు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఏజెన్సీ ఏమీ యాక్షన్ తీసుకోలేదు అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ ఇదివరకు కూడా రూడ్ గా బిహేవ్ చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా రూడ్ గా బిహేవ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా మనం అట్రిబ్యూట్ చేయడం తప్పు అని నేను అంటున్నానండి. ఇదివరకు చేసిన క్రైమ్ కి తగ్గట్టు శిక్ష ఉండాలి. ఇవాళ చేసింది ఒకవేళ క్రైమ్ అని ప్రూవ్ అయిందంటే ఇవాళ చేసిన క్రైమ్ కి తగ్గట్టు శిక్ష ఉండాలి. దాని తర్వాత లీగల్లీ ఏంటంటే అతను ఈ రెండు ప్రూవ్ అయ్యాయంటే ఏమవుతుంది, లా ఏమంటుందంటే ఇతను హ్యాబిచువల్ అఫెండర్, లాఫుల్ పొజిషన్ లో ఉన్నందుకు ఇతను విల్ఫుల్ గా లాని చేతిలో తీసుకుని మిస్యూజ్ చేస్తున్నాడు అని తెలిసిన దానికి 3వ పనిష్మెంట్ ఉంటుంది. ఆ 3 పనిష్మెంట్స్ ఇవ్వకపోతే దెన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ రాంగ్ అండి. అప్పటిదాకా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తప్పు, పోలీస్ ఏజెన్సీస్ తప్పు అని చెప్పుకోవడం కొంచెం ఇమ్మెచ్యూర్ అని నా ఉద్దేశం అండి. అండ్ నేను క్లియర్ గా డౌన్ ద మిడిల్ ఒక లీగల్ యాంగిల్ ఇస్తున్నాను తప్ప ఎమోషనల్ పొలిటికల్ యాంగిల్ ఇవ్వట్లేదండి. ఎస్, అంటే జనరల్ గా ఎలా ఉంటుందండి అంటే ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు ఆ కన్నతల్లి మొత్తం మీడియా ముందుకో లేదా బయటకు వచ్చి చెప్పే వరకు నిజంగా అసలు ఏ పోలీస్ శాఖలో ఏం జరుగుతుందో కమిషనరేట్కి తెలిసే అవకాశం ఉండదా? అంతర్గత ఎందుకు ఉండదండి? 100% ఉంటుందండి. అండ్ నేను అదే అంటున్నా కదా, కరప్షన్ అనేది లేదు అని నేను రూల్ అవుట్ చేయను ఎక్కడ పోలీస్ ఫోర్సెస్ లోనే. ఎక్కడ నేను పోలీస్ ఫోర్స్ లో లేను, నేను పోలీస్ ఫోర్సెస్ సర్వ్ చేయలేదు, నేను వాళ్ళని జడ్జ్ చేయడం తప్పు. బట్ నేనేమంటున్నా అంటే నేను చూసినంత వరకు కరప్షన్ అనేది లేదని మనం రూల్ అవుట్ చేయట్లేదు. ఒక తల్లి కేసు ఇప్పుడు మీడియాలోకి వచ్చింది. ఇలాంటి తల్లుల కేసులు ఆల్ ఓవర్ ఇండియా 140 కోట్లు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? సో మీరు చూస్తూనే ఉంటారు, యూపీలో గుండారాజు, బీహార్ లో గుండారాజు, వెస్ట్ బెంగాల్ లో గుండారాజు అని. పొలిటికల్ పార్టీసే వాళ్ళ ఆఫీసులు తెచ్చుకోకుండా చేసిన తరుణం కూడా ఉన్నాయి. అవి ఎవరు చేశారు? పొలిటికల్ పార్టీస్ తో షెల్టర్ ఉన్న పోలీసులు చేశారు. సో ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్మెంట్ కి తెలియకుండా ఉన్నవి మీరు జస్ట్ నేను మిలిటరీలో ఉండి యాక్టివ్ సర్వీస్ చేశాను. దాని తర్వాత పోలీస్ తోటి కాశ్మీర్ లో వాటిలో పోలీస్ తో చాలా క్లోజ్ ఇంటరాక్షన్ ఉంది నాకు. వాళ్ళతో ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉండేవి కాబట్టి పోలీసులో ఇంటెలిజెన్స్ ఎట్లా నడుస్తుందని తెలుస్తుంది. పోలీసులో ఇంటెలిజెన్స్ ఎంత డీప్ ఉంటుందంటే మీకు మీ ఊళ్ళో ఒక వీధిలో దొంగతనం జరిగిందంటే ఎంతమంది ఆ వీధిలో దొంగతనం చేయగలరనేది కూడా పోలీసుకి తెలుస్తుంది. సో అంత దాకా వాళ్ళ డీప్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇతను సిఏ తన పవర్ ని మిస్యూజ్ చేస్తున్నాడు అనేది వాళ్ళ సుపీరియర్స్ కి తెలియలేదా అంటే మై సస్పిషన్ ఇస్ తెలిసే ఉండుంటుంది. ఈ తల్లి కేసు బయటకు వచ్చింది, చాలా తల్లుల కేసు బయటకు వచ్చి ఉండకపోవచ్చు. ఎంతో మంది ఇతను రౌడీ షీటర్ అంటున్నారు, ఎంతో మంది అమాయకులు కూడా బలైన కేసెస్ ఉండొచ్చు. అండ్ అది ఈ గవర్నమెంట్ తప్పనట్లేదు, నేను కంటిన్యూస్ గవర్నమెంట్స్ తప్పులు అవి. సో పోలీస్ అనేది ఇండిపెండెంట్ గా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండేది మీరు చూసారు. ప్రతి ఏడాది మా చిన్నప్పుడు కర్ఫ్యూలు అయ్యేవి, చీఫ్ మినిస్టర్ చేంజ్ చేయాలంటే వాళ్ళు ఓల్డ్ సిటీలో మత కలహాలు అయ్యేవి, దాంతో చీఫ్ మినిస్టర్ చేంజ్ అయ్యేవాడు వాళ్ళ హయాంలో. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత లీగల్ అథారిటీస్ ఆయన ఫ్రీగా వదిలేసి కర్ఫ్యూలు రాకూడదు, మత కలహాలు జరగకూడదు అని ఒక ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కర్ఫ్యూలు అవి తగ్గడం ఆంధ్రాలో చూసాము. ఒకసారి ఫస్ట్ టైం యునైటెడ్ ఆంధ్రాలో చూసాము. సో అలాంటిది పొలిటికల్ స్టాండ్ ఉండాలి. పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్ లో మేము ఇంటర్ఫియర్ చెయ్యము, మా ఇంటర్ఫియరెన్స్ కావాల్సినప్పుడే మేము వస్తాము. అంటే లా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు లెజిస్లేషన్ కోసం అసెంబ్లీలో మేము లీగల్ ప్రాసెస్ ఎమ్యులేటర్స్ గా మేము వస్తాము అన్న స్టాండ్ తీసుకోకపోతే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, హైయర్ అప్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నత వాళ్ళు ఇలాంటి తల్లులు చాలా మందికి అన్యాయం జరుగుతుందని నా ఒపీనియన్ అండి. రైట్ అండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు ఒక దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇందాక రామారావు గారు ఒక పేరుతో సహా చెప్పారు జనసేన వాళ్ళే వెళ్ళి అక్కడ లాలు చేసే ప్రయత్నం చేస్తారండి. ఏంటి అంత పెద్ద ఆరోపణ? ఏంటండి అర్థం కాలేదు మీరు అన్నది?